దినమో వినాలి, దాని స్పందన తెలియాలి, దాని ప్రకంపన తెలియాలి అనే ప్రయత్నం చేస్తుంటే, అది తెలిసి అయిన తర్వాత పూర్తిగా బాగా తెలుస్తుంది మనకి. ఇక మనం సాధించేసాము అనుకోవడానికి లేదు. అది సాధించినందుకు నెక్స్ట్ సాధించాల్సింది ఏదో ఉంటది. అది అది ఆ సాధన వదలకుండా చేస్తుంటే, ఆ నెక్స్ట్ సాధనలో ఏముంటదో అది మనకు భగవంతుడే ఇస్తాడు. భగవంతుడే ఇచ్చి వాటిని కూడా మనం పొందుతాం. అలా శబ్దాన్ని వినగలుగుతాము. ఆ వినగలిగిన తర్వాత ముందు ముందు చూడగలిగే స్థాయి కూడా రావచ్చు. అంటే కళ్ళు మూసుకొని చూడగలిగేది కూడా రావాలి. అంటే ఇప్పుడు భగవంతుడు ఓంకార మంత్రాల్లో ఓంకారాన్ని నేనే అని చెప్పాడు. అంటే ఓంకార శబ్దాన్ని నేనే అని చెప్పాడు.